स्वामीतनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. సో ఈ రోజున శ్రీమద్ భాగవతము ఫస్ట్ క్యాంటో 4th చాప్టర్ 4వ అధ్యాయం మరియు 3వ శ్లోకం. కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానే వా కేన హేతునా కుతః సంచోదితః కృష్ణః కృతవాన్ సంహితాం మునిః. ఈ శ్రీమద్ భాగవతము ఏ సమయమునందు మరియు ఎచ్చోట తొలుత ప్రారంభించబడినది, అదియును గాక ఏ కారణము చేత ఇది ఆరంభింపబడినది, ఈ సంహితను రచించుటకు మహాముని అయిన కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఎవరి నుండి స్ఫూర్తిని పొంది ఉండెను. సో ఇక్కడ శౌనక ఋషివారు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారన్నమాట. సూత గోస్వాముల వారు ఆ వ్యాస ఆసనం మీద కూర్చుని ఉన్నారు. గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఈ నైమిషారణ్యంలో చేరుకుని వేలాది కొద్దీ అక్కడ యజ్ఞాలు చేద్దామని, యజ్ఞయాగాదులు చేద్దామని కూర్చున్నా సరే వారికి ఈ కలియుగంలో ఇవి సాధ్యం కాదని తెలుసుకుని వెంటనే సూత గోస్వాముల వారికి ప్రశ్నలు వేయడం మొదలు పెడతారన్నమాట, ముఖ్యంగా ఈ శ్రీమద్ భాగవతం గురించి. సో ఇక్కడ శౌనక ఋషి ఒక చాలా ఇంటెలిజెంట్ ప్రశ్న వేశారు. ఏమని? ఈ శ్రీమద్ భాగవతం యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆయన ఈ ప్రశ్న వేశారన్నమాట. ఈ భాగవతం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఏ చోట ప్రారంభమైంది, తర్వాత ఎవరు చెప్పారు, దాని యొక్క పర్పస్ ఏమిటి, అట్లా శౌనక ఋషి ఆ జన్మ రహస్యాన్ని, శ్రీమద్ భాగవతం ఏ రకంగా ఆవిర్భవించింది అని చెప్పడానికి అనుకూలంగా ప్రశ్న వేశారన్నమాట. మనం చూస్తే భగవద్గీత కూడా ఆ ప్రశ్న ద్వారానే బయటకు వచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నలకు ఉత్తరం ఇస్తూ ఆ భగవద్గీత జ్ఞానాన్ని మొత్తం మానవాళికి ప్రసాదించారు. అందుకనే ఏ ప్రశ్నలైతే ఇంత చక్కటి గ్రంథాలకు ఉద్భవించడానికి సహాయపడాయో అట్లాంటి ప్రశ్నలను ఇంటెలిజెంట్ ప్రశ్నలు అంటారు. అవి సాధారణమైన ప్రశ్నలు కాదు, అవి వెరీ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అన్నమాట. యాక్చువల్గా మన జీవితంలో చూస్తే అందరూ కూడా మనం ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. రోజంతా కూడా ప్రశ్నలు ఉంటాయి, దానికి ఆన్సర్స్ ఉంటాయి. సో యాక్చువల్గా మనం ఇప్పుడు కరోనా వైరస్ ఆ విపత్తుతో సతమతమవుతున్నాం. ఈ కరోనా వైరస్ అంత వేగంగా, అంత భయానకంగా వ్యాప్తి చెంది కొన్ని వేల ప్రాణాలను తీసుకుంటోంది. సో చాలామంది మెడికల్ ఎక్స్పర్ట్సు అందరూ కూడా ప్రశ్నలు వేస్తున్నారన్నమాట. ఏంటిది, ఏ రకంగా పాకుతుంది, ఏ సిమ్టమ్స్ ఉంటాయి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రశ్నలు తప్పవు, అడగాలి. ఈ ప్రశ్నల వల్ల ఏమవుతుంది అంటే వాటి యొక్క ఆన్సర్స్ ఉంటాయే అవి వేలాది మందికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ని నియంత్రించడం ఇంత కష్టం ఎందుకు అయిందంటే అది ఒకసారి మనిషి శరీరంలోకి వెళ్ళిన తర్వాత వెంటనే సిమ్టమ్స్ చూపించదు, సిమ్టమ్స్ వెంటనే కనిపించవు. దానికి ఏం చెప్తారంటే శాస్త్రవేత్తలు ఒక 10 రోజులు 14 రోజులు పడుతుందని చెప్తున్నారు.
మరి ఈ 10 రోజులు 14 రోజులు ఆ వ్యక్తి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, అంత బాగానే ఉన్నాడే అనిపిస్తుంది. సడన్గా 10-14 రోజుల తర్వాత అవి బయటకు వస్తాయన్నమాట. మరి ఈ 10 రోజులు ఆయన మరి ఎంతమందిని ముట్టుకుంటాడో, ఎంతమందితో మాట్లాడుకుంటాడో, ఎంతమందితో కలిసిమెలిసి ప్రవర్తిస్తాడో తెలియదు. అట్లా చేస్తే వెంటనే అవి మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళకు కూడా తెలియదు. 14 రోజులు వాళ్ళు వెళ్ళి ఇంకాస్త కొంతమందితో మాట్లాడుతుంటారు. ఎటువంటి లాక్డౌన్ లేకపోతే ఒక్కొక్క వ్యక్తి 400 మందిని మినిమం టచ్ చేస్తాడంట. అంటే అలాగా వ్యాపించే అవకాశం ఉంది. సో ఇప్పుడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే మనం 14 రోజుల తర్వాత తెలుసుకునేటప్పటికే అది బాగా లేట్ అయిపోవచ్చు. మరి కొంతమంది ఈ ప్రశ్న అడిగారు మాట, ఏమని, అది ఇనీషియల్గానే ఈ కరోనా వైరస్ వచ్చింది అని గ్రహించడం ఎట్లాగా అని ప్రశ్న వేశారు. చూడండి, ఇది కూడా అంటే ఈ విపత్తు నుండి బయటకు రావడానికి చాలా మంచి ప్రశ్న. మరి 14 రోజులు మనం వెయిట్ చేసాము, ఆ తర్వాత సడన్గా ఆ కోల్డ్, జ్వరము ఇది వచ్చి గొంతు పట్టేసుకున్నట్టుగా ఉండి ఊపిరాడక అప్పటికే లేట్ అయిపోతే అది కష్టం అనేసి ఈ ప్రశ్నను కూడా కొంతమంది అడిగారన్నమాట. దానికి శాస్త్రవేత్తలు కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తున్నారయ్యా అంటే, ఎప్పుడైతే మనకి ఏమంటారు కొద్దిగా స్మెల్, ఆ గ్రహణ శక్తి తగ్గిపోతుందో, లేకపోతే టేస్ట్, రుచి పోతుందో, అవి ఇనీషియల్ సిమ్టమ్స్ అంట. అంటే బిగినింగ్ స్టేజ్లో ఉండే సిమ్టమ్స్ అన్నమాట అవి. సో మరి అంటే ఏమంటారు, వాసన పీల్చిన అది మనకి వాసన తెలియకపోవడం, టేస్ట్ తెలియకపోవడం, ఇట్లాంటివి కాస్త బిగినింగ్ సిమ్టమ్స్ అని కొంతమంది డాక్టర్స్ లండన్లో కనుక్కున్నారన్నమాట. అట్లాగా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఈ విపత్తులో, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, అలాగా మనం ప్రశ్నలు వేస్తున్నాం. కానీ ఈ విపత్తు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక విపత్తు వస్తే, ఇది కరోనా వైరస్ వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో మరోనా వైరస్ అని వచ్చిందనుకోండి, అందరం చచ్చిపోతాం మళ్ళీ. ఈ ప్రదేశమే అంతా, ఈ ప్రదేశమే తాపత్రయాలు ఉంటాయి. తాపత్రయము అంటే 3 రకాల బాధలు అన్నమాట. ఈ ప్రపంచంలో ఉండే బాధలన్నిటినీ కూడా అనలైజ్ చేసింది శాస్త్రం. ఉండే అన్ని రకాల సమస్యలను కూడా 3 కేటగిరీల్లో పెట్టింది. చూడండి, భాగవతం కానీ భగవద్గీత కానీ ఎంత సైంటిఫిక్కో. సో మనకి 3 కేటగిరీస్ సఫరింగ్, బాధలు వస్తుంటాయి అన్నమాట మన జీవితంలోకి. ఏమిటవి? తాపత్రయ అన్నాం కదా. త్రయ అంటే 3: ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అన్న 3 రకాల తాపత్రయాలు మన వెంబడే ఉంటాయంట. ఏమిటిది? ఆధ్యాత్మిక అంటే మన యొక్క శరీరము మరియు మనస్సు, ఈ రెండిటి ద్వారా వచ్చే వ్యాధులు, దీన్ని ఆధ్యాత్మిక అంటారు. ఇప్పుడు శరీరం ద్వారా అంటే మనకి తెలుసు, ఇవన్నీ కూడా శరీరం ద్వారానే వస్తున్నాయి. అంటే మనకి ఆకలి లేకపోవడమనో, లేకపోతే ఎన్నో రకాల సమస్యలు, డిసీజెస్ మాట, శరీరానికి వచ్చే డిసీజెస్, మనస్సు ద్వారా వచ్చేవి యాంగ్జైటీసు, టెన్షన్సు, స్ట్రెస్సులు, ఇవన్నీ కూడా దీని ఆధ్యాత్మికము అంటారన్నమాట. రెండోది ఆది భౌతికము. మన మనస్సు కాస్త శరీరం బాగానే ఉందిరా అని అనుకుంటే జంతువులో లేకపోతే వేరే లివింగ్ ఎంటిటీస్ వల్ల మనకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రశాంతంగానే కూర్చున్నాం, ఈ లోపల ఒక మస్కిటో ఎట్టెట్టట్టు వచ్చి మనం ఇలా కుట్టిందనుకోండి, వెంటనే ఏమొస్తుందో తెలియదు. సో అది మస్కిటో కావచ్చు, లేకపోతే వైరస్ కావచ్చు, లేకపోతే ఎన్నో రకాల, లేకపోతే ఇంకొక మనిషే కావచ్చు. మనం పైకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అసూయ, అందరికీ మన తెలుగులో అంటామే కళ్ళు కుట్టాయి అనేసి, అట్లా మాట. సో అట్లాంటి సమస్యలు కూడా వచ్చే ఉన్నాయి. దాన్ని ఆది భౌతిక. దెన్
ఆది దైవిక. దైవిక అంటే దేవతల ద్వారా, అంటే ఈ ప్రకృతి పరంగా వచ్చేయన్నమాట. భారీగా అంటే సునామీలు కానీ భూకంపాలు కానీ ఇట్లాంటి వాటిని ఆది దైవకము అంటారు అన్నమాట. తాపత్రయ చూడండి, ఈ 3 రకాల సమస్యలు. నిన్న ఎప్పుడో మళ్ళీ సడన్గా కుండపోత వచ్చింది, ఎన్నో ఎకరాలు పాడైపోయాయని చెప్తున్నారు అన్నమాట. మరి ఆ వర్షాలు ఎట్లా వచ్చినాయి? ఆది దైవిక, ప్రకృతి ద్వారా అన్నమాట. సో మరి కే ఆమి కేనో మోరా జపే తాపత్రాయ్, ఇది ప్రశ్న. ఎవరు వేశారు? సనాతన గోస్వాముల వారు మహాప్రభులు వారిని కలిసినప్పుడు అడిగిన ఫస్ట్ ప్రశ్న మాట ఇది. కే ఆమి కేనో మోరా జపా తాపత్రాయ్. ఇది బెంగాలీ. బెంగాలీలో ఈ ప్రశ్న వేస్తారన్నమాట. కే ఆమె అంటే నేను ఎవరిని, కేనో మోరే జపే తాపత్రయ్, ఈ 3 రకాల బాధలు నా మీదకి ఎందుకు వస్తున్నాయి అని అడుగుతున్నాడు. చూడండి, మనం అడిగే ప్రశ్న ప్రకారంగా జవాబు అనేది వస్తుంది. మన ఇంటెలిజెంట్ ప్రశ్న వేస్తే చాలా చక్కగా మనకి జవాబులు ఉన్నాయి ఆల్రెడీ. శాస్త్రాల్లోనూ వేరు చాలా చోట్ల ఇవి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మనకి ఫిజిక్స్లో మనం చూస్తే ఒక సైంటిస్ట్ పేరు వినే ఉంటాము, న్యూటన్ అనేసి. ఆ న్యూటను ఒక రోజున ఏం చేశాడు అంటే, అలాగా ఒక యాపిల్ ట్రీ, యాపిల్ పండ్లు చెట్లు, ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాడంట. ఉన్నప్పుడు తను పని చేసుకుంటుంటే సడన్గా ఒక యాపిల్ అది పైనుండి నెత్తి మీద పడింది, అంటే కింద పడింది అట్లా. సో యాపిల్ని చూడగానే తను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ యాపిల్ అనేది కిందకి ఎందుకు పడింది, పైకి వెళ్ళిపోవచ్చు కదా, కిందకు ఎందుకు పడింది అని అడిగాడు. అలా రీసెర్చ్ చేస్తే అప్పుడు ఆ గ్రావిటేషనల్ లా అని, ఏదో న్యూటన్స్ లాస్ అని అట్లాంటివన్నీ కనుక్కున్నాడు అనమాట. చూడండి, అంటే మనకు వచ్చే ఆన్సరు క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ శౌనక ఋషి చూడండి ఎంత చక్కటి ప్రశ్న అడుగుతున్నాడో. ఈ పురాణం ఎట్లా వచ్చింది, ఎవరు చేశారు, ఏ సమయంలో చేశారు, ఎక్కడ చేశారు, చాలా ఇంపార్టెంట్ ఇవి. మన వైదిక సంస్కృతి, మన పురాణ సంస్కృతి చూస్తే ఈ పురాణాలు ఎవరు కంపైల్ చేశారు, ఆయన యొక్క లక్షణాలు ఏమిటి, పేరేమిటి, తల్లిదండ్రులు ఎవరు, తన యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ తెలుసు మనకి. ఇట్లాంటి ఫెసిలిటీ ఇంకొక మతంలో ఎక్కడా లేదు. వాళ్ళకున్న పుస్తకాలు ఎవరు రాశారో కూడా వాళ్ళకే ఐడియా లేదు. కానీ భాగవతం ఎక్కడ, ఎవరు, ఏ రకంగా అన్ని వివరాలు కనుక్కుంటున్నాడు ఇప్పుడు శౌనక ఋషి. నెక్స్ట్ కొన్ని శ్లోకాల్లో మనం చూస్తాం అన్నమాట, అవన్నీ బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఇన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. కరోనా మీద అడుగుతున్నాం, యాపిల్ పండు మీద అడుగుతున్నాం, కానీ ఈ ప్రశ్నలు అంత ఇంటెలిజెంట్ కాదు. ఎందుకంటే యాక్చువల్గా మొత్తం సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలి నాకు. అందుకనే సనాతన గోస్వాములు వారు ఏమంటున్నారంటే, కే ఆమె కేనో మోరా తాపత్రయ్, ఏమిటి బాధలు నాకు వద్దు అనుకుని నా మీదకి వస్తున్నాయి అనేసి సనాతన గోస్వాములు అడుగుతున్నారు. చాలా డీప్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మనం మన జీవితంలో ఎవరూ కూడా బాధలు కావాలని అనుకోరు, తాపత్రయాలు కావాలని ఎవరు అనుకోరు. ఇట్లాంటి విపత్తులు వస్తే మనం అందరం కాస్త దుఃఖంగా ఉంటాం. సో ఇది ఎందుకంటే బాధలు ఎవరికి నప్పవు. మనం ఎప్పుడు కూడా ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా, కేర్ ఫ్రీగా, స్వతంత్రంగా అట్లా ఇట్లా అలా మనం అనుకుంటాం, అలా ఉండాలని అనుకుంటాం. కానీ ఈ బాధలు అనేవి మన మీదకి వస్తున్నాయి అట్లాగా. సో సనాతన గోస్వాములు వారు అంటున్నారు, ఏమిటి బాధలు, ఎందుకు నా మీద ఆ రకంగా ఫోర్స్ చేయబడుతున్నాయి అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ఇది చాలా వండర్ఫుల్ ప్రశ్న. సో దీనికి ఆన్సర్లు మన భగవద్గీతలోనూ భాగవతంలోనూ ఉన్నాయన్నమాట. ఈ అబ్సల్యూట్ ట్రూత్, ఈ పరమసత్యం ఏమిటి ఈ లోకంలో, ఏ సత్యం అయితే మారదో, ఎప్పుడూ పర్మనెంట్గా ఉంటుందో ఆ సత్యం ఏమిటి,
అని మనం కనుక్కోవాలి. ఇవన్నీ మారుతుంటాయి. కరోనాకు వచ్చిన ఆన్సర్సు అవి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మొట్టమొదటిలో వచ్చినప్పుడు మాస్కులు అవసరం లేదండి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ రీసెర్చ్ జరిగి మాస్కులు పెట్టుకోవడం ఇంపార్టెంటు అట్లీస్ట్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు అనేసి ఒక రూల్ వచ్చిందన్నమాట ఇప్పుడు. సో ఇది మారుతూ ఉండే నాలెడ్జు ఇప్పుడు ఉపయోగపడుతోంది. మళ్ళీ నెక్స్ట్ విపత్తు ఏమన్నా వస్తే అది ఉపయోగపడుతుందో లేదో తెలియదు, మనం చెప్పలేం. సో కానీ పరమసత్యం ఏమిటంటే, అవును నేను ఎవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను అలాగా ఇట్లాంటి వాతావరణంలో నేను ఎందుకు చిక్కుకుపోయాను అనేసి ఆ ప్రశ్నలు వేయాలన్నమాట. అది సనాతన గోస్వాములు వారు వేసిన ప్రశ్న. మహాప్రభులు వారు ఆన్సర్ చేస్తారు. మహాప్రభులు వారు రికమెండ్ చేసింది ఏంటంటే ఈ శ్రీమద్ భాగవతం అమల పురాణం, ఎటువంటి మలాలు లేని కంటామినేషన్ లేని పురాణం అన్నమాట. ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ సుప్రీం లార్డ్, అది అమల పురాణం అంటే. సో ఆ రకంగా ప్రశ్నలు వేయాలి మాట మనం. అలా వేసినప్పుడు ఇప్పుడు శౌనక ఋషి గారు అడిగినప్పుడు వెంటనే సూత గోస్వాములు వారు చెప్తున్నారు, కోర్స్ ఈ శ్రీమద్ భాగవతాన్ని రాసింది సాక్షాత్తు వ్యాసదేవులే అని చెప్పి, ఎందుకు అని చెప్తుంటే వ్యాసదేవుడు ఆయన సరస్వతీ నది ఒడ్డున ఆయన యొక్క కుటీరం ఉందని చెప్తారు. ఇప్పటికీ కూడా వ్యాసదేవుడు ఆ హిమాలయాల్లో ఉన్నట్టు శాస్త్రాలు చెప్తున్నాయి. సో మరి అక్కడ ఒక రోజున ఆయన కూర్చుని కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఈ వస్తున్న కాలం, ఈ కలియుగం అనేది ఎంత భయానకంగా ఉంటుందనేసి ఆయనకు కాస్త అవగతమైందన్నమాట. ఎందుకంటే కాలానుగుణంగా మనకి చాలా మార్పులు వస్తుంటాయి. సో వ్యాసదేవుడు చూశాడనమాట, తన దూరదృష్టితో ఫోర్సైట్తో చూశారు. ఏమని, ఈ కలియుగంలో చాలా అన్ఫార్చునేట్గా సిచ్యువేషన్స్ ఉంటాయనేసి ఆయన గ్రహించారన్నమాట. మంద సుమందమతయో మందభాగ్య ఉపద్రుత, మరి కలియుగంలో ఉండే ప్రజల యొక్క ఆయన లక్షణాలు ఏమిటని ఆయనకు అవగతం అయిందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పబడిందంటే కలియుగంలో ప్రతిదీ కూడా డిటోరేట్ అయిపోతుంది. అంతేకాదు ప్రజలు వాళ్ళల్లో ఫెయిత్ అనేది, నమ్మకం అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. అంతేకాదు వాళ్ళ యొక్క జీవితం కూడా ఏమంటారు, లైఫ్ అనేది తగ్గుతూ వస్తుంటుందన్నమాట. సో మంద సుమందమతయ మందభాగ్య ఉపాదృత. మందహ అంటే చాలా స్లో మాట, ఇన్ అండర్స్టాండింగ్ స్పిరిచువల్, చాలా స్లోగా ఉంటారు. మందభాగ్య, ఒకవేళ ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి డైవర్ట్ చేయడానికి ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. ఇది మందభాగ్య, అన్ఫార్చునేట్ మాట. కొంతమంది అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు చాలా స్లోగా ఉంటారు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కానీ వీటి మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కానీ. ఇండియాలో కాస్త బెటరు, కానీ మొత్తం ప్రపంచం అంతా చూస్తే అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో మంద సుమందమతయో, ఒకవేళ కాస్త ఇంట్రెస్ట్ ఉన్నా సరే అంత షార్ప్ ఇంటెలిజెన్స్ అంటూ ఏం లేదు. ఒకవేళ ఎవడైనా కాస్త ఇంట్రెస్ట్ ఉంది నేను నేర్చుకోవాలి అంటే ఇంకొక బాధ ఏంటంటే మందభాగ్య, ఎంతోమంది మనల్ని డైవర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఫిలాసఫీ చెప్పి, ఇది ఇప్పుడున్న ఏమంటారు ఈ మార్కెటింగు, సోషల్ మీడియా ఇట్లాంటి వాటిల్లో మంచి చక్కగా ప్రచారం చేసుకుని చాలా పాపులర్ అయిపోయి లక్షలాది మందిని తప్పు మార్గంలో పెట్టేస్తారు. మందభాగ్య, అన్ఫార్చునేట్ మాట. వాళ్ళకి దేవుడు అంటే అర్థం కాదు, ఎవరు దేవుడు అని కన్ఫ్యూజను. ఎంతమంది ఉన్నారు అందులో, ఎవరు దేవుడు, ఎవరు గురువు, నేను ఎక్కడికి చేరుతాను, ఏం ఐడియా ఉండదు. ఇది మందభాగ్య. ఉపద్రుత మీన్స్ ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్,
కలియుగంలో ఇది ఒక ఇంపార్టెంట్ లక్షణం అన్నమాట. ప్రజలు ఎప్పుడు చూసినా డిస్టర్బ్డ్గా కనిపిస్తారు. సో మెనీ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి. చూడండి, ఇప్పుడు మనందరం డిస్టర్బ్ అయిపోయాం. ఎందుకంటే ఈ విపత్తు అట్లా వచ్చింది, చూసారా? సో దీన్ని ఏమంటారు, కలియుగం యొక్క లక్షణాలు అన్నమాట. సో వ్యాసముని వారు ఇదంతా చూస్తున్నారు. ఇంకొకటి ఏం గమనించారు అంటే ప్రాయేణ అల్పాయుష, కలియుగంలో ఆయుష్ కూడా తక్కువే. ఈ బాధలు, ఇన్ని రకాల సమస్యలు ఇవన్నీ ఉంటే ఎవరూ సంపూర్ణంగా 100 ఏళ్ళు బతకలేరు. సో క్రమక్రమంగా ఆ ఆయుష్ కూడా తగ్గిపోతూ వస్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి ఫుడ్ లేదు, మంచి మిల్క్ లేదు, మంచి వెజిటబుల్స్ లేవు, ఫ్రూట్స్ లేవు. ఇట్లాంటి పరిస్థితి మనం కల్పించుకున్నాం. మనం పీల్చే గాలి పొల్యూటెడు, తాగే వాటర్ పొల్యూటెడు, నడిచే భూమి పొల్యూటెడు. ఇది మన పరిస్థితి. సో అందుకనే ఎప్పుడు చూసినా సరే డిసీజెస్ అనో లేకపోతే డిస్టర్బెన్సెస్ అనో వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మనం ఉన్న కాలంలో ఏంటంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఎకానమీ డిస్టర్బెన్సెస్ చాలా చాలా భయానకంగా ఉంటున్నాయి. బ్యాంకులే కొలాప్స్ అయిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితి మాట ఇది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు దిశానిర్దేశం ఇవ్వడానికి ఏం చేయాలి అని ఆలోచించి వ్యాసదేవులు వారు ఏం చేశారంటే ఒకే ఒక్క వేదం ఉండేదన్నమాట. ఆ వేదాన్ని 4 భాగాలుగా చేశారు. మొట్టమొదట ఉన్న వేదం ఒక్కటే భగవంతుడు ఇచ్చాడు. కానీ మనకి అండర్స్టాండ్ కావాలి కాబట్టి ఆ వేదం నుండి ఆయన 4 భాగాలు చేశారన్నమాట. యజ్ఞసామ యజుర్వేదం అట్లాంటి 4 చేశారు ఆయన. చేసిన తర్వాత ఈ మహాభారతాన్ని కూడా రాశారు, ఉపనిషత్తును రాశారు, పురాణాలను కూడా రాశారు. అన్నిటినీ కూడా ఆయన రైటింగ్లో పెట్టారు. అంత మహాభారతాన్ని కూడా రాశారు. దాన్ని పంచమ వేదము అని కూడా అంటారన్నమాట, మహాభారత్. సో అదంతా రాశారు వ్యాసదేవుల మాట. ఎందుకు ఇట్లా జనాలు సతమతమవుతున్న జనాలు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఆ హిస్టారికల్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా చక్కగా రాశారన్నమాట. అదే మహాభారతం. కామన్ ఎవరికైనా సరే అది చాలా కుతూహలంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అట్లాగా ఈ వైదిక సత్యాలని, దట్ వేదిక్ ట్రూత్స్ని ఆయన చాలా ఎక్స్పర్ట్గా ప్రజలకి అందజేశారు వ్యాసదేవులు. మరి ఇదంతా పూర్తి చేసిన తర్వాత కూడా ఎందుకో వ్యాసదేవుల్లో అసంతృప్తి అనేది మొదలైందన్నమాట. ఆయనకే ఆశ్చర్యం వేసింది. ఆయన ఎంత పర్ఫెక్ట్ విజన్ ఉందంటే వ్యాసదేవుడికి, ఎందుకు నాకు ఈ రకంగా అసంతృప్తి అనేది వస్తుంది అనేసి తనే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నాడు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆధ్యాత్మిక జీవనంలో కానీ లేకపోతే వేరే రకంగా అయినా మనం అడ్వాన్స్ కావాలి అంటే మనం ఇంట్రోస్పెక్షన్ చేయాలి, ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు నాకు అసంతృప్తి అనే ప్రశ్న వచ్చింది వ్యాసదేవుల్లో. ఈ ప్రశ్న వల్లనే శ్రీమద్ భాగవతం జనించింది మాట. ఇది భాగవతం యొక్క రహస్యం. భాగవతం ఎందుకు పుట్టిందయ్యా అంటే వ్యాసదేవులు అంత రాసినా సరే వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను, అదే కాకుండా వేదాంత సూత్రాలను అన్నీ పూర్తి చేసినా సరే ఆయన మనసులో ఒక అసంతృప్తి అనేది జనించింది. అది అంటే భగవంతుడి యొక్క లీల. ఆ రకంగా రాగానే వెంటనే వ్యాసదేవుడు ఇంట్రోస్పెక్షన్ చేస్తున్నాడు అన్నమాట. ఈ ప్రశ్న వచ్చింది, నేను ఎందుకు ఈ రకంగా అసంతృప్తిగా ఉన్నాను అని తను ప్రశ్నించుకుంటాడు. అఫ్కోర్స్ ఆ ప్రశ్నను ఆన్సర్ చేయడానికి నారదముని వారు అంటే వ్యాసదేవుడి యొక్క గురువు ఆయన ఏమంటారు ఆ రంగంలోకి వస్తారు. అది మనం ఫర్దర్ చూస్తాం అన్నమాట. ఏ రకంగా నారదముని వారు వ్యాసదేవుడికి డైరెక్షన్ ఇస్తారని చెప్తాను. కానీ అల్టిమేట్ డైరెక్షన్ ఏమిచ్చారు అంటే ఆ భగవంతుడి మీద కేంద్రీకరించి ఎక్స్క్లూజివ్లీ ఆ భగవంతుడి యొక్క లీలలను
ఆయన యొక్క నామాన్ని, గుణగణాలని నువ్వు కీర్తిస్తూ ఒక పురాణాన్ని కంపైల్ చేయమని చెప్తారన్నమాట. అంటే హిస్టారికల్గా ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, వాటిని ఎక్స్క్లూజివ్గా కృష్ణుడి మీద, ఆ భగవంతుడి మీద ఫోకస్ చేస్తూ కంపైల్ చేయమని ఆయన ఆదేశాలు ఇస్తారన్నమాట. అప్పుడు వ్యాసదేవుడు తన యొక్క మెడిటేషన్స్తో ఆ భగవంతుడి దర్శనం చేసుకుంటాడు. చేసుకుని వెంటనే ఆ శ్రీమద్ భాగవతాన్ని రచించి మానవాళికి ఇస్తారన్నమాట. చూడండి, వ్యాసదేవుడి యొక్క ప్రశ్న, ఎందుకు నాకు అసంతృప్తి వచ్చింది అనేసి ఆ ప్రశ్న ద్వారానే అంత చక్కటి వండర్ఫుల్ గ్రంథం అనేది మనకి ఇవ్వబడింది. అంటే వ్యాసదేవుడి యొక్క మెచ్యూర్ రైటింగ్ మాట అది. వేదాంత సూత్రాలను కూడా రాసిన తర్వాత తను కొంత తెలుసుకుని రాసిన పుస్తకం మాట. అల్టిమేట్ మెచ్యూర్ స్టేజ్లో ఆయన ఇచ్చిన గ్రంథం ఏమిటంటే ఈ శ్రీమద్ భాగవతం మాట. శ్రీమద్ భాగవతంలో చూస్తే మొట్టమొదటిగా ఈ శౌనక ఋషి 6 ప్రశ్నలు వేస్తారు సూత గోస్వాములకి. ఆ 6 ప్రశ్నలు ఆన్సర్ చేయగానే ఇంకొన్ని ప్రశ్నలు వస్తాయి. అట్లాగా ప్రశ్నలు, ఆన్సర్సు ఇవన్నీ కంపైలేషన్ చేసి హిస్టారికల్ ఇన్సిడెంట్స్ మాట కోట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నప్పుడు నేను కూడా హిస్టారికల్ ఇన్సిడెంట్ కోట్ చేస్తున్నాను. ఏమిటి, కరోనా వైరస్ వచ్చింది, దానికి ఇది సొల్యూషను, దానికి అదే సొల్యూషన్ అనేసి. ఇది హిస్టారికల్, ఇదేదో కాల్పనికం కాదు. అట్లాగే వ్యాసదేవుడు ఎక్కడో ఇట్లాంటి జరిగిన ఆ భగవంతుడి యొక్క లీలలన్నింటినీ కూడా కంపైల్ చేస్తూ ఆ చక్కగా వండర్ఫుల్గా ఎటువంటి మిస్టేకు లేకుండా ఇచ్చిన ఆ శాస్త్రము, గ్రంథమే ఈ శ్రీమద్ భాగవతం మాట. ఆ భాగవతాన్ని మనకి అదే సంప్రదాయంలో అందజేసిన వారే ప్రభుపాదుల వారు మాట. భూరి తేజసః ఈజ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ సేజ్. మోడర్న్ ఏజ్లో మన మధ్యన ఆయన యొక్క పాదపద్మాలు తిరిగాయి అంటే అది భగవంతుడి యొక్క కృప. ఈ కలియుగంలో అట్లాంటి భూరి తేజసః గ్రేట్లీ పవర్ఫుల్ సేజ్ మన ముందు, మన మధ్యలో నడవడం అనేది అది అసాధారణం అన్నమాట. ఈ కలియుగంలో పర్టికులర్గా అందరూ కూడా సుమందమతయో మందభాగ్య, పర్టికులర్గా ఎంతో అన్ఫార్చునేట్గా మనం అందరూ ఉన్నాము. ఏది మంచిదారో ఏది చెడ్డదారో తెలియక సతమతమవుతున్న మన మధ్యకి ప్రభుపాదుల వారు వచ్చారు. వచ్చి ఈ శ్రీమద్ భాగవతాన్ని చక్కగా మనకు అర్థమయ్యే విధంగా ఆయన రాసిచ్చారన్నమాట. ఆ ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ శ్రీమద్ భాగవతం అనేది మనకి ఇప్పుడు లభిస్తుంది అంటే దానికి ప్రభుపాదుల వారి యొక్క ఆయన యొక్క మెర్సీ మాట, కరుణ, ఆయన కరుణ అది. లేకపోతే అంత క్లారిటీ ఉండదు. చాలా చాలా మనం విన్నాము, చదివాము, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందంటే కొంతమంది చెప్తుంటే మనకేం అర్థం కాదు. నెక్స్ట్ నేను ఏం చేయాలో అర్థం కాదు మనకి. కానీ ప్రభుపాదుల వారు ఆయన అట్లాంటి ట్రాన్సెండెంటల్ కాన్సెప్ట్స్ని ఎంత అనాయాసంగా ఆయన మనకు చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఆయన కూడా ఫుల్లీ రియలైజ్డ్. ఆయన తన స్వానుభవంతో చెప్తున్నారు కాబట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాం. కొంతమంది ఫిలసాఫికల్గా చెప్తారు, చాలా చక్కటి క్లాసులు ఇస్తారు, ఇది ఇస్తారు, అది ఇస్తారు, ఇంకా వాడిని వింటుంటే వినసొంపుగా నిద్ర వచ్చేటట్టుగా ఉంటుంది. కానీ అదంతా విన్న తర్వాత మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు, ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాదు. వినడానికి బాగుంటుంది అంతే, అది క్లారిటీ ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. అదే వక్త ఈ రోజున ఒక దేవత గురించి చెప్తాడు, రేపు ఇంకొక దేవత చెప్తాడు, ఎల్లుండి ఇంకో దేవత అంటాడు. మనకి క్లారిటీ ఉండదు. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని కొలవాలి, ఏ దారిలో నడవాలి, ఇదంతా మనకు అర్థం కాదన్నమాట. కానీ ఆ క్లారిటీ అనేది వ్యాసదేవుడే ఇచ్చాడు. ఆయన పురాణాలన్నీ రాసిన తర్వాత కూడా అవును ఇదంతా మనకు సంతృప్తినివ్వదు, సంతృప్తినిచ్చేది ఏంటయ్యా అంటే ఈ శ్రీమద్ భాగవతం అని చెప్పి అది ఇచ్చారు మనకి. ఆ భాగవతాన్ని ఈ మోడర్న్ ఏజ్కి ప్రసాదించిన వారు మన 32వ ఆచార్యులు ఏసీ భక్తివేదాంత సంప్రభుపాదుల వారు అన్నమాట. అందుకని ఈ భాగవతాన్ని చదివి వేలాది కోట్లాది మంది భక్తులయ్యారు. పాశ్చాత్య దేశస్తులకి కృష్ణ అంటే అర్థం కాదు,
రాధాదేవి అంటే అర్థం కాదు, వ్యాసదేవుడు అంటే అర్థం కాదు. అట్లాంటి వాళ్ళు కూడా ఆతృతగా జుర్రుకున్న శాస్త్రం ఏంటయ్యా అంటే ఈ భగవద్గీత మరియు భాగవతం మాట. ప్రభుపాదుల వారు వెళ్ళకముందు, ఆయన భగవద్గీత రాయకముందు ఆల్రెడీ 700 భగవద్గీత ఎడిషన్స్ ఉన్నాయి. అంతమంది రాశారు, పొలిటీషియన్స్ కూడా రాశారు. కానీ అది చదివి ఒక్కడు కూడా కృష్ణ భక్తుడు కాల. భగవద్గీత అంటే కృష్ణ, అర్జున, కానీ ఒక్కరికి కూడా కృష్ణుడు అర్థం కాలేదు, అర్జునుడు అర్థం కాలేదు. వాళ్ళకేం అర్థం కాక వాళ్ళు అట్లాగే ఉండిపోయారు. చూడండి, అంటే చెప్పడానికి వినడానికి బాగుంటుంది ఆ భగవద్గీతలన్నీ కూడా. ఇదంటే ఇది, కురుక్షేత్రం అంటే ఇది, నేనంటే అది, కృష్ణుడు అంటే ఇది, అర్జునుడు అంటే ఇది అనేసి వాడు లెక్కలు వేసుకుంటుంటాడు. అంతే, వాడికి వచ్చేది లెక్కలే, ఇంకా అంతకంటే మనం భక్తి మాత్రం రాదు. సో కృష్ణ భక్తి అనేది ఆ కృష్ణ భక్తుడు రాయబట్టే, ప్రభుపాదుల వారు రాయబట్టే ఆ వ్యాఖ్యానాలు మనకు అర్థమైందన్నమాట. లేకపోతే ఇంత క్లారిటీ ఎక్కడొస్తుంది? సో ప్రభుపాదుల వారు ఆ భగవద్గీతను ప్రింట్ చేశారు. ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన చేతుల్లో డబ్బులు లేవు, కానీ భగవద్గీత ప్రింట్ చేయాలి ఎట్లా అని ఆలోచించారు. అప్పట్లో ఆయన డిసైపుల్స్ కూడా ఎంతోమంది లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు బిగినింగ్ స్టేజెస్లో. కానీ ప్రభుపాదుల వారు తెలుసు, ఈ పుస్తకాన్ని నేను ప్రింట్ చేయకపోతే దీనికి నా యొక్క ఈ మూమెంట్కి బేసిస్ ఉండదు అనేసి. హరే కృష్ణ మూమెంట్కి బేసిస్ ఏమిటంటే భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం అన్నమాట. యాక్చువల్గా ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన ఒక 2 ట్రంక్ బాక్సులు తీసుకెళ్లారు. అందులో ఏమున్నాయో తెలుసా? శ్రీమద్ భాగవతం అన్నమాట. ఆ శ్రీమద్ భాగవతం పుస్తకాలని వాళ్ళకి వితరణ చేసి వాళ్ళు ఇచ్చిన కొంత డొనేషన్స్ తీసుకున్నారు ఆయన డాలర్స్లో. తీసుకుని దాంతో నెమ్మదిగా తన మూమెంట్ని బిల్డప్ చేశారు. చూడండి, మొత్తం ఈ హరే కృష్ణ మూమెంట్కి ఆధారం ఈ శ్రీమద్ భాగవతం మాట. ఆ భాగవతం కృప వలన ప్రభుపాదుల వారు భాగవతులు, ఆయన మహాభాగవతులు. ఆయన కృషి వలన కోట్లాది మందికి ఇప్పుడు హరినామం అంటే ఏమిటి, ఆ కృష్ణుడు అంటే ఏమిటి, నారాయణుడు అంటే ఏమిటి అనేసి అర్థం చేసుకుని ఆనందోత్సాహాలతో వాళ్ళ జపాలు చేసుకుంటూ జీవితాలను గడుపుతున్నారన్నమాట. సో ఇది చక్కటి ప్రశ్న మన జీవితంలో వేయాలి. మనం ప్రశ్నలు అడగాలి. కానీ ఆ ప్రశ్నలు ఎంత చక్కటి ఆన్సర్స్ తీసుకొచ్చాయి చూడండి. ఈ భాగవతంలో అయినా సరే, భగవద్గీతలో అయినా సరే మనం అదే చూస్తామన్నమాట. సనాతన గోస్వాముల వారు అడిగారు, మహాప్రభులు వారు జవాబులు ఇచ్చారు. దాన్ని కూడా కంపైల్ చేశారు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వాములు అనేసి ఒక ఆయన వృందావనంలో ఉన్నారు. ఆయన ఈ సంభాషణలన్నీ కూడా కంపైల్ చేసి ఇంకొక గ్రంథాన్ని ఇచ్చారు. దాన్నే చైతన్య చరితామృత అంటారన్నమాట. మహాప్రభులు వారి యొక్క చరిత, అమృతమైన చరిత మాట అది. దాన్ని ప్రసాదించారు. యాక్చువల్గా భాగవతం తర్వాత చదవాల్సిన పుస్తకం అది, గ్రంథం అది, చైతన్య చరితామృత అని. 12 స్కంధాలు ఉన్నాయి అందులో కూడా. సో ఈ రకంగా ఈ గొప్ప గొప్ప మునులు ఋషులు మన కోసమని ఆ ప్రశ్నలు అడగడం, తర్వాత అక్కడ సూత గోస్వాముల వారు, సుఖదేవ్ గోస్వాముల వారు, లేకపోతే మహాప్రభులు వారు ఆన్సర్లు ఇవ్వడము, అది మనకందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన దగ్గరకు తీసుకొచ్చింది ప్రభుపాదుల వారు అన్నమాట. సో యాక్చువల్గా ఆచార్యులకి మన రుణాన్ని ఎప్పుడూ తీర్చుకోలే. ఇంత గొప్ప కంట్రిబ్యూషన్ మనకు వచ్చిందంటే దానికి కారణం ఆ వ్యాసముని, ఆ తర్వాత నారదముని వారు, అదే సంప్రదాయంలో వస్తున్న ఆచార్యులందరూ కూడా ఒక్క వాక్యాన్ని కూడా అటు ఇటు మార్చకుండా ఏదైతే వ్యాసదేవుడు చెప్పారో, ఏదైతే సుఖదేవ్ గోస్వాముల వారు చెప్పారో, ఏదైతే సూత గోస్వాముల వారు చెప్పారో అదే మనకి యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేశారు. అందుకని మనం అందరం కూడా ఆయనకి ఎప్పుడూ కూడా రీపే చేయలేం. అందుకనే రుణం అంటారన్నమాట దీన్ని. ఋషి రుణం అంటే మనం ఋషులకందరికీ కూడా రుణపడి ఉన్నాం. మరి ఆ రుణాన్ని తీర్చుకోవాలంటే ఏం చేయాలి? మనం కూడా చక్కగా ఈ భగవద్గీతను భాగవతాన్ని నేర్చుకుని ఒక 10 మందికి పంచండి. అదే మనం ఆ రకంగా రుణాన్ని తీర్చుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇది భాగవతం యొక్క జన్మరహస్యం. వ్యాసదేవుల వారి యొక్క అసంతృప్తి, దాన్ని చూసి ఆయన గురువులు గారు అంటే నారద ముని వారు వచ్చి ఇచ్చిన డైరెక్షన్ అన్నమాట. దాంతో ఈ శ్రీమద్ భాగవతం అన్న అద్భుతమైన గ్రంథం మానవాళికి ఆ భగవంతుడు ప్రసాదించారు. ఇది ఈరోజు యొక్క
సీక్రెట్. నేను కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం ఇప్పుడు. Prabhuji, yesterday you said that Ramadasu reached Vaikuntha with his own body, but according to Bhagavad Gita, one who should has birth, they should also has death. So యాక్చువల్గా ఎవరైనా ఇక్కడ జన్మ అంటే శరీరాన్ని మనం తీసుకుంటే మరణం తప్పదు. కానీ మరణం తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం తప్పదు. ఇది భౌతికంగా జరిగే ప్రక్రియ. కానీ మరణం తర్వాత ఆయన ఉత్తమ భక్తుడైతే ఇంకొక జన్మ అంటూ ఉండదు. డైరెక్ట్గా తన ఆధ్యాత్మిక శరీరంతో ఆ సోల్ అనేది ఉంటుంది, స్పిరిట్ సోల్, ఇట్ రీచెస్ వైకుంఠ. కానీ కొంతమంది ఉత్తమ భక్తుల కేసులో ఇది కూడా జరిగింది. ఏమిటి, వాళ్ళ ఓన్ శరీరంతో వాళ్ళు వైకుంఠానికి చేరుకున్నారన్నమాట. ఎందుకంటే ఆ భగవంతుడి మీద ఎంత కాన్సన్ట్రేషన్ అంటే ఆయనకి ఆ భౌతిక శరీరం లేనట్టే. మొత్తం అంతా కూడా స్పిరిచువలైజ్ అయిపోతుంది. భౌతిక శరీరం అంతా కూడా స్పిరిచువలైజ్ అయిపోయి ఆయన యథాతథంగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. స్పిరిచువలైజ్ అంటే ఇంకా స్పిరిట్ సోల్కి ఈ శరీరానికి తేడా లేదు. సో స్వయంగా వైకుంఠానికి చేరుకోవచ్చు. ఇంతేకాదు పాండవుల కేసులో కూడా అంతే. ఎంతోమంది భక్తులు వాళ్ళ శరీరంతో అలా వెళ్ళిపోయారు, వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇంక తేడా లేదన్నమాట. ఓన్ స్పిరిచువల్ బాడీకి లేకపోతే స్పిరిచువల్ బాడీకి తేడా లేదు. తేడా లేదంటే భౌతికంగా మనకు తేడాలు వస్తాయి. మనకు భౌతిక శరీరం ఉందనుకోండి, చనిపోతే ఇంక మళ్ళీ అది వెనక్కి రాదు, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆ భౌతిక శరీరం స్పిరిచువలైజ్ అయిపోతుందో అది స్పిరిచువల్ బాడీ అయిపోతుంది అన్నమాట. స్పిరిట్ సోల్కి స్పిరిచువల్ బాడీకి తేడా ఏం లేదు. సో అదే శరీరంతో వైకుంఠానికి చేరుకోవచ్చు. Hare Krishna Prabhuji, can we eat or drink dairy products during Ekadashi? Yes, very much. మిల్క్ కానీ, కర్డ్స్ కానీ, బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఘీ కూడా తీసుకోవచ్చు. సో అది ఇవన్నీ తీసుకోవచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ మిల్క్ తీసుకుంటే ఇంకా అసలు మనం ఎక్కువగా తినాల్సిన అవసరం కూడా ఉండదు. అది బాగా రిచ్గా ఉంటుంది, మనకి చాలా శక్తిగా ఉంటుందన్నమాట. Prabhuji, in Brahmosams at Tirupati, elephants and horses also do service. Why they got opportunity in animal life? యాక్చువల్గా చాలా అదృష్టవంతమైన జీవులు మాట అవి. భగవంతుడిని మోయడానికి లేకపోతే భగవంతుడి ముందు నడవడానికి ఏనుగులు, ఈ గుర్రాలు అనేవి చాలా వాడడం అనేది చాలా ట్రెడిషనల్ మన సంప్రదాయంలో. కేరళలో కూడా చూస్తుంటాం, చాలా ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి గురువాయూరప్పన్ దేవస్థానంలోనూ వీటిల్లోనే మాట. యాక్చువల్గా భగవంతుడే ఈ మొత్తం లోకానికి రారాజు మాట. ఈజ్ ద సుప్రీం కంట్రోలర్. సో ఎలిఫెంట్స్, హార్సెస్ అనేవి అపిలెన్స్ మాట. అది అంటే కొంతమంది రాజులకి అన్నీ వాడుకునేవారు. అది ఒక రాజరికం మాట. అది ఆ ఏనుగు మీద వెళ్ళడం చాలా రాజరికంగా ఉంటుందన్నమాట. అరిస్టోక్రాటిక్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. ఇన్ఫ్యాక్ట్ హస్తినాపురంలో ఎన్ని ఏనుగులు ఉండేవి అంటే దానికి అందుకునే హస్తినాపుర అని పేరు వచ్చింది. అంటే హస్తి అంటే ఏనుగు మాట. వేలాది ఏనుగులు ఉండేవి ఆ పాండవుల సమయంలో. అది రిచ్నెస్ మాట. అప్పట్లో ఏనుగులు, గుర్రాలు వీటిని పోషించడం అనేది సామాన్యం కాదు.
ఎంత రిచ్గా ఉంటే వాళ్ళని మెయింటైన్ చేయగలం? చూడండి, మన కుటుంబీకులకి మనకు కష్టం అవుతుంది. ఇప్పుడు ఒక ఏనుగును పోషించాలంటే అసలు సాధ్యమా? కాదు. సో రాజులకు ఉండేవి ఏనుగులు, అలాగే రాజులకే రాజైన ఆ భగవంతుడికి కూడా చాలా దేవస్థానాల్లో ఏనుగులు, ఈ గుర్రాలు అనేవి ఉండేవన్నమాట. అండ్ అప్పట్లో టెంపుల్స్ ఎంత రిచ్గా ఉండేవంటే ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా వీటిని అన్నిటినీ కూడా మెయింటైన్ చేయడానికి ఎంతోమంది పరిచారకులు ఉండేవారు, ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉండేవారు. వాటిని అన్నిటినీ కూడా ఆ ఉత్సవాల్లో వాడుకునే ఆ పూజారులు, ఆ బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉండేవారు అన్నమాట. చాలా చక్కగా ఉండేది. సో మన సంప్రదాయం అది మాట. మనకేమన్నా డబ్బులు ఉంటే కొంత పోర్షను భగవంతుడికి ఇస్తాం, ఇప్పటికీ ఇస్తారు. సో అది మాట కానీ అప్పట్లో జనాలు ఎంత రిచ్గా ఉండేవారంటే అట్లా ఇచ్చిన వాళ్ళ కొంత పోర్షనే ఎంత భారీగా ఉండేదంటే టెంపుల్స్ కూడా చాలా రిచ్గా ఉండేవి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనం రిచ్ అనుకుంటున్నాం, కాదు. అప్పట్లో చూడండి ఎంత రిచెస్. కేరళ టెంపుల్కి మొన్న పద్మనాభ స్వామి దేవస్థానంలో ఒక 3 ట్రెజరీస్ ఉన్నాయి. 2 ఓపెన్ చేశారు. కళ్ళు చెదిరిపోయే ఏమంటారు సంపద. 3వది ఇంకా ఓపెన్ చేయాల, భయంగా ఉంది వాళ్ళకి, అది ఓపెన్ చేస్తే ఏమవుతుంది అనేసి. ఆ సంపద మాట చూడండి. దేవస్థానానికి అంత సంపద ఉందంటే ప్రజలు ఎంత రిచ్గా ఉండేవారో చూడండి. ప్రజలు కానీ రాజు కానీ ఎంత రిచ్గా ఉండేవారో చూడండి. కేరళ గవర్నమెంట్ అడిగింది మాట, అక్కడ రాజులు ఇంకా ఉన్నారు. ఏ రాజులైతే ఆ పద్మనాభ స్వామికి అంత డబ్బులు ఇచ్చారో ఆ రాజులు ఇంకా ఉన్నారు. సో ఆ కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఆ రాజుని అడిగింది, ఏమని, మీకేమన్నా క్లెయిమ్ ఉందా దీని మీద? అంటే ఈ ట్రెజరీస్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం కదా, దీనికి మీకేమైనా క్లెయిమ్ ఉందా అంటే మీరేమైనా అడుగుతారా అనేసి అడిగితే ఆ రాజు ఏమన్నాడు అంటే, మేమందరం కూడా పద్మనాభ స్వామి వారి యొక్క సేవకులము, ఈ ధనధాన్యాలన్నీ కూడా ఆ స్వామికే చెందుతాయి, నేను సేవకుడిని మాత్రమే, నాకు చెందింది ఏది లేదని చెప్పేశాడు ఆయన. ఇది మన యొక్క కల్చర్ మాట. భగవంతుడే అందరికీ అధిపతి, మనం ఆయన సేవకులము, మొత్తం అంతా కూడా ఆయనకే చెందుతుంది అన్న భావన ఆ రాజు చూపించాడనమాట. అందుకనే ఆ మెజెస్టిక్ ఉత్సవాలు జరుగుతుంటాయి. భగవంతుడు వాటి మీద ప్రయాణించి ఆ రకంగా భక్తులకి దర్శనమిస్తాడనమాట. మరి ఎవరైతే ఆ జంతువులు ఆ భగవంతుడు సేవ చేసాయో చాలా అదృష్టవంతులు. యాక్చువల్గా నెక్స్ట్ జన్మలో మళ్ళీ మానవులు అవడానికి కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోతాయి. అట్లాంటి అదృష్టవంతమైన జీవులు మాట అవి. హరే కృష్ణ ప్రభు, నేను ఎప్పుడూ కృష్ణ కథలు వింటూనే ఉంటాను. తెలుగు, హిందీ, ఆంగ్లం ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషలో వింటూనే ఉంటాను. నన్ను అందరూ నీకు పిచ్చి పట్టింది అంటున్నారు. సో భగవంతుడు గురించి వినడం, మనం పిచ్చిగా వినడం అనేది చాలా మంచిది. మామూలు వాటిని చాలామంది యూట్యూబ్లు, ఫేస్బుక్లు, గూగుళ్ళు ఇట్లాంటి వాటిని పిచ్చిగా వాళ్ళు టైప్ చేస్తూ ఇది కొట్టడం ఇది ఎంత ఎక్కువైందయ్యా అంటే, అమెరికాలో వాళ్ళు డీ అడిక్షన్స్ సెంటర్స్ అని మొదలుపెట్టారు. డీ అడిక్షన్ అంటే అలవాటుని తప్పించడానికి కోసం. మనం చూస్తుంటాం, తాగడానికి డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, అంటే తాగు నుండి మానిపించడానికి, దాన్ని డీ అడిక్షన్ అంటారు. అలాగే అమెరికాలో ఇప్పుడు ఏం చేశారంటే కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. దేనికి? ఫేస్బుక్కి, గూగుల్కి, లేదా ఇన్స్టాగ్రామ్కి అని ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అట్లాగా డీ అడిక్షన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా పిచ్చిగా మాట. కొంతమంది ఏంటంటే ఇంకెంత టైప్ చేస్తున్నారంటే ఈ వాట్సాప్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇంకా టైప్ చేస్తున్నారంటే, ఒకవేళ కంప్యూటర్ తీసేసినా సరే వాళ్ళ ముందు నుండి వాళ్ళు ఇంకా ఎట్ట అంటూనే ఉన్నారు. సో అలాగే ఇంకా ఆపడానికి అవ్వట్లేదు పాపం వాడికి, పిచ్చోళ్ళలాగా బాగా పిచ్చి పట్టింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి వేళ్ళకి సర్జరీ కూడా చేయాల్సి వచ్చిందంట అది ఆపడానికి. ఇది ఒక కొత్త డిసీజు. చూడండి, అది మంచిదా? లేకపోతే కృష్ణుని గురించి వింటూ ఆ కృష్ణ లీలల మీద ఆనందంగా ఆలోచిస్తూ, భగవంతుడు ఈ రకంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు,
భగవంతుడు ఈ రకంగా కలియదమనం చేశాడు, భగవంతుడు ఈ రకంగా కంసుని చంపాడు, భగవంతుడు ఈ రకంగా చక్కగా ఆ రకంగా అందులో లీనమైపోతే మనకి ఈ భౌతిక పిచ్చి ఉండదు. ఎక్కడో చోట మన పిచ్చితనం కనిపించాలి భగవంతుడి మీద, లేకపోతే ఈ వీళ్ళ మీద, ఈ గూగుల్, ఫేస్బుక్, పొలిటీషియన్స్, తర్వాత వాళ్ళ పాలిటిక్సు, లేకపోతే కొన్ని మతాలు ఈ రకంగా కొట్టుకుంటున్నారు, ఆ రకంగా కొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు? మనలో ద్వేషం పెంచుకునే దానికంటే మనలో ప్రేమ పెంచుకోవడం అనేది ఉత్తమం. సో మనం చదివే కానీ లేకపోతే చేసేవి కానీ అన్నీ ద్వేషపూరితం అన్నమాట. సో ద్వేషాన్ని పెంచుకోవద్దు, భగవంతుడి మీద ప్రేమను పెంచుకోండి. ఆయన మీద ఎంత మనం పిచ్చిని పెంచుకుంటే అంత మంచిది. అప్పుడు ఈ పిచ్చితనం ఉండదు మనకి. ఇది సీక్రెట్. కెన్ we consider అవతారాస్ నాట్ మెన్షన్ in శ్రీమద్ భాగవతం like yesterday discussed అన్నవరం సత్యనారాయణ స్వామి, తిరుపతి బాలాజీ? భాగవతంలో కొన్ని అవతారాలను మెన్షన్ చేయబడ్డాయి, కానీ మిగతా శాస్త్రాలలో కూడా ఈ అవతారాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇంకొకటి ఉంది విశేషం ఇక్కడ, విగ్రహారాధన, విగ్రహం కూడా, శ్రీ విగ్రహం కూడా అవతారమే. ఆ అవతారాన్ని అర్చావతారము అంటారన్నమాట. అంటే ఎవరైనా సరే ఆ విగ్రహాన్ని చేయించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేయొచ్చు అన్నమాట. మనం ప్రతిష్ఠ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ విగ్రహంలోకి భగవంతుడు అర్చావతార రూపంలో వచ్చి నివసిస్తాడు. మనం వెళ్ళగానే మనం చూస్తుంటాడు, భగవంతుడు గమనిస్తున్నాడు. మన ప్రార్థనలు, మన లోపల ఉన్న కోరికలు అన్నీ గమనిస్తాడు. గమనించి మనకి ఆ అవకాశాన్ని ఇస్తాడనమాట, మన కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఇస్తాడు. సో ఆ అర్చావతార రూపంలో ఉన్న ఆ స్వామిని ఎవరైనా కొలవచ్చు, ఎవరైనా కొలవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇదేం తేడా లేదు, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు, ఎవరైనా కొలవచ్చు. కాకపోతే కొద్దిగా ట్రైనింగ్ తీసుకోవాలి ఎట్లా కొలవాలి అనేసి, లేకపోతే ఎవరైనా కొలవచ్చు అన్నమాట. ఇది సో ఇప్పుడు సత్యనారాయణ స్వామి అని మనం ఏదో ఒక పురాణంలో ఉండే ఉంటుంది, బ్రహ్మాండ పురాణము ఏదో ఒక పురాణంలో ఉండే ఉంటుంది. అలాగే బాలాజీ చాలా పురాణాల్లో మన శ్రీనివాసుడు గురించి చెప్పబడింది అన్నమాట. సో ఖచ్చితంగా ఆ పురాణాల్లోనూ లేకపోతే వేదాల్లోనూ ఈ అవతారాల గురించి మెన్షన్ చేయబడతాయి. అప్పుడే మనం ఇది ఆ భగవంతుడి యొక్క రూపం అని నమ్మగలం అన్నమాట. Prabhuji, I saw a picture of Lalita Devi at the feet of the Vishnu, Devi Vishnu Bhagavan, and the Devatas doing service to Devi. సో అంటే పిక్చర్ మనం చూసి ఉండొచ్చు, దీనికి ఏమంటారు, ప్రూఫ్ ఏమిటి? నేను అదే చెప్తున్నాను, శాస్త్రాల్లో చెప్పబడి ఉండాలన్నమాట. ఆ రకంగా చెప్తే అప్పుడు మనం నమ్మచ్చు. సో లేకపోతే మనకు అర్థం కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కాల్పనికంగా వాళ్ళు చూపిస్తుంటారన్నమాట. అంటే ఆ సుపీరియారిటీని చూపించడానికి అలా చెప్తుంటారు. సో మరి దేవి పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, శివపురాణం ఉంది, లేకపోతే గణేశుని గురించి చెప్పబడి ఉంది, దేవతారాధన గురించి చెప్పబడి ఉంది, ఇంద్రుడు, చంద్రుడు, ఎంతోమంది దేవతల గురించి రాయబడి ఉంది. ఇవన్నీ కరెక్టే. కానీ అవన్నీ రాసిన తర్వాత వ్యాసదేవుల్లో వచ్చిన ఫీలింగ్ ఏమిటంటే అసంతృప్తి. అది మనం చూస్తున్నాం ఈరోజు. అప్పుడు నారదముని వారు వచ్చి చెప్పిన ప్రకారం వ్యాసదేవులు రాసిన పుస్తకం ఏమిటంటే, గ్రంథం ఏమిటంటే ఈ శ్రీమద్ భాగవతం. మరి భాగవతంలో ఏం చెప్పబడి ఉంది? అవతారాలన్నీ చెప్పి ఏతే చాంస కలాపం సహా కృష్ణస్తు భగవాన్ స్వయం భగవంతుడు కృష్ణుడు అని చెప్తున్నాడు. సో ఒకసారి మనం ఫిక్స్ అయిపోతే సరే కృష్ణుడే దేవాది దేవుడు అంటే అప్పుడు మిగతా అన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కృష్ణుడు తన భక్తుల్ని, భక్తురాళ్ళను కూడా కొలుస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు కుంతీదేవి ఉంది. యాక్చువల్గా కృష్ణుడి యొక్క భక్తురాలే, కానీ
కృష్ణుడికి ఆంటీగా ఆమె ఆ లీలలో ప్రవర్తించింది. మరి కృష్ణుడు వచ్చి ఆమె పాదాలని నమస్కరించుకుంటాడు. యశోద బెత్తం పట్టుకుని కొట్టడానికి వచ్చింది కృష్ణుడిని. ఎందుకు? తన కొడుకు అనుకుని. కృష్ణుడు కూడా అట్లాగే భయపడుతున్నాడు. మరి అట్లా అని యశోద కృష్ణుడి కంటే ఎక్కువ కాదు, గొప్ప భక్తురాలు. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట, దేవాది దేవుడు కృష్ణుడు, నారాయణుడు అని. ఆ తర్వాత వాళ్ళ యొక్క యాక్షన్స్ మనం ఆ గ్రంథానుసారము ఆచార్యుల వారి యొక్క వ్యాఖ్యానాల ప్రకారము మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లాగా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, కృష్ణుడే తన భక్తుల్ని పూజిస్తూ ఈ రకంగా నా భక్తుల్ని రెస్పెక్ట్ ఇవ్వాలని చూపిస్తుంటాడు ఆయనే. అల్టిమేట్గా భగవంతుడు అన్నీ నేర్పించాలి మనకి, వాళ్ళ భక్తుల్ని ఎట్లా చూసుకోవాలో అని కూడా చెప్తుంటాడు. ఈ లోకంలో దుర్గా అంటే అమ్మవారు, లలిత దుర్గా అమ్మవారు కృష్ణుడి యొక్క చల్లాయి కింద వెలుస్తుంది. మనకు తెలుసు కృష్ణుడు జైల్లో వసుదేవులు దేవకి పుత్రుడుగా వెలిశాడు. వెంటనే కంసుడు వస్తాడేమో అన్న భయంతో వసుదేవుడు ఏం చేస్తాడు అంటే కృష్ణుడిని ఇలా బొట్టులో పెట్టుకుని బయటకు వస్తాడు. ఆ కృష్ణుడి యొక్క యోగమాయ వలన కంసుడి యొక్క మొత్తం భటులందరూ కూడా గాఢ నిద్రలో మునిగిపోతారు. తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. యాక్చువల్గా కంసుడిని చంపడానికి ఇంత పెద్ద ప్రయత్నాలు ఏం అవసరం లేదు భగవంతుడికి. అప్పుడు కూడా ఒక కరోనా వైరస్ పంపించుంటే వాళ్ళందరూ పోయేవారు. కానీ ఎందుకు వచ్చాడంటే భగవంతుడు తన భక్తులతో ఆడుకుంటాడు. తన భక్తులతో లీలలతో ఆ రిలేషన్షిప్తో ఆనందాన్ని పెంచుతాడు. అలా ఈ లోకానికి ఆనందాన్ని పెంచడానికి భగవంతుడు అవతరిస్తాడు అన్నమాట. సో అట్లా రాగానే తలుపులు తెరుచుకుంటాయి. వసుదేవుడు వెంటనే తీసుకుని వస్తుంటే భయానకమైన గాలి, తుఫాను, వర్షం పడుతోంది. ఈ లోపల యమునా నదిని దాటాలి. యమునా నది చాలా వేగంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ కూడా ఆ భగవంతుడు రాగానే వెంటనే యమున దారి ఇస్తుందన్నమాట. అంతేకాదు అనంతశేషుడు వచ్చి ఆ కృష్ణుడి మీద ఒక అంబరిల్లలాగా నించుంటాడనమాట. అలా ఉంటాడనమాట. ఆ రకంగా కృష్ణుని తీసుకొస్తే ఆల్రెడీ యశోద గర్భాన్న ఒక చిన్న అమ్మాయి పుట్టి ఉంటుందన్నమాట. సో వసుదేవుడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి యశోద ఇంకా ఆ మత్తులో ఉంటుంది. అప్పుడే ఆ పిల్లకి జన్మనిచ్చింది కాబట్టి ఆ పిల్లని తీసుకుని ఈ పిల్లవాడిని అంటే ఆ కృష్ణుడిని ఆ యశోద పక్కలో పడుకోబెట్టేసేసి వెనక్కి వచ్చేస్తాడు. ఎవరు? వసుదేవుడు. ఆ వసుదేవుడు ఆ చిన్న పిల్లని తీసుకొచ్చినప్పుడు వెంటనే కంసుడికి అర్థమవుతుంది, ఈ అష్టమ పుత్రుడు నన్ను చంపుతాడనేసి ఆకాశవాణి చెప్పింది కాబట్టి వెంటనే కంసుడు వచ్చి ఎక్కడా నీ పిల్లవాడు అని అడుగుతాడు. అప్పుడు వసుదేవుడు అంటాడు, దేవకి అంటుంది, అన్నయ్య నాకు పుట్టింది పిల్లవాడు కాదు, చూడు ఈ చిన్న పిల్ల అమ్మాయి అంటుంది. ఒకసారి కంసుడు ఆశ్చర్యపోతాడు. అయినప్పటికీ కూడా క్రూరుడు, రాక్షసుడు కాబట్టి అయినా సరే ఎవరైనా కావచ్చు, ఇది కూడా విష్ణుమాయ అని చెప్పి ఆ చిన్నపిల్లని తీసుకుని కాళ్ళతో ఇలా పట్టుకుని ఒక బండకు కొట్టడానికి ఇలా విసురుతాడు అన్నమాట. అలా విసిరినప్పుడు వెంటనే ఆమె ఆకాశంలోకి వెలసి దుర్గాదేవిగా ప్రసిద్ధి చెందుతుందన్నమాట. వచ్చి అప్పుడు కంసుడికి వార్నింగ్ ఇస్తుంది, నీ మృత్యువు ఆల్రెడీ పుట్టి ఉన్నాడు, త్వరలోనే నీకు నీ యొక్క అంతం కలుగుతుందని చెప్పి అంతర్ధానం అయిపోతుందన్నమాట. ఆమె ఆ విష్ణువుకి చెల్లిగా పుట్టింది కాబట్టి ఆమెకు వైష్ణవి అని పేరు. వైష్ణవి, దుర్గా, లలిత అమ్మవారు. సో ఎటువంటి కాన్ఫ్లిక్టు లేదు. ఈ క్యాలిక్యులేషన్స్ మనకు అనవసరం అన్నమాట. ఎవరు సుప్రీము, ఎవరిది, ఎవరది అనేసి వాళ్ళందరూ ప్రేమపూరితమైన అనురాగంతో ఉన్నారు. కృష్ణుడు, శివుడు, అమ్మవారు అందరూ కూడా. మనం ద్వేషపూరితమైన సమాజంలో ఉన్నాం కాబట్టి ఇది ఎక్కువ అది తక్కువ అనేసి మనం కొట్టుకుంటున్నాం. మనం కూడా ఆ ప్రేమను పెంచుకోవాలి. ఎట్లాగ భగవంతుడి మీద ప్రేమ పెంచుకోవాలని భగవద్గీత చెప్తోంది, భాగవతం ఘోషిస్తోంది. ఒకసారి కృష్ణుడిని మనం ప్రేమ పెంచుకుంటే ఆటోమేటిక్గా మనం కూడా ఎంతో భక్తిగా, అనురాగంగా శివుణ్ణి, అమ్మవారిని అందరినీ పూజించుకుంటాం. చూడండి, ఈ హరే కృష్ణ మూమెంట్లో మేము కూడా అంతే.
అమ్మవారు అంటే వెంటనే ఆ దేవస్థానానికి వెళ్ళి ఆమెకు ప్రార్థనలు చేస్తాం, అమ్మా మాకు ఆ కృష్ణ భక్తిని ప్రసాదించు అని. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే కోరిక. సో ఆ రకంగా మాట అమ్మవారు తన అంటే కృష్ణుడి యొక్క చెల్లి కింద పుట్టింది. అందుకనే కృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్తారు, మయధ్యక్షేణ ప్రకృతి, చల్లాయి కింద పుట్టింది కాబట్టి అన్నగారి మాట జవదాటదు. చాలా అంత చక్కగా ఆమె ఆ లీలలో భాగస్వామ్యం తీసుకుంటుందన్నమాట. సో ఈ రకంగా ఉన్నాయి. కొంతమంది కాస్త అటు ఇటు ట్విస్ట్ చేసి ఇదే సుప్రీము అదే సుప్రీం అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మనం శాస్త్రోక్తంగా వెళ్ళాలి. One second. Yes. Prabhuji, Parashuram avatar, why avatar not left to Vaikunta? Parashuram ఆయన కూడా భగవంతుడు రూపం. సో ఆయన వైకుంఠానికి ఎప్పుడు వెళ్ళాలనేసి ఆయన నిర్ణయించుకుంటాడు. రామావతారంలో కూడా ఉండాలని చెప్పి పరశురాముడు అట్లాగే ఉంటాడు. పరశురాముడిని చిరంజీవి అంటారన్నమాట. అంటే ఈ అంటే ఈ మొత్తం జగత్తు ఉన్నంతకాలం ఆయన ఇంకా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వైకుంఠధామానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వ్యాసదేవ ఈజ్ అశ్వత్థామ అండ్ నెక్స్ట్ బ్రహ్మ ఈజ్ హనుమాన్. నెక్స్ట్ వ్యాసదేవ ఈజ్ అశ్వత్థామ అండ్ నెక్స్ట్ బ్రహ్మ ఈజ్ హనుమాన్. లైక్ దట్ వీ హర్డ్. వేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్, how they will get, please explain. యాక్చువల్గా లార్డ్ బ్రహ్మ ఆయన కూడా ఒక జీవి, లివింగ్ ఎంటిటీ, జీవతత్వ అంటారన్నమాట. అంటే ఏ జీవైనా సరే వెళ్ళి ఆ పోస్ట్లో కూర్చోవచ్చు. బ్రహ్మ అనేది ఒక పోస్ట్. చీఫ్ మినిస్టర్ అంటాము, ప్రైమ్ మినిస్టర్ అంటాము, ఇవన్నీ పోస్టులు అన్నమాట. అట్లాగే ఒక పొజిషన్ అన్నమాట. అది బ్రహ్మ అనేది ఒక పొజిషన్ అన్నమాట. ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు అక్కడ. ఇంద్రుడు కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ ఇంద్ర అనే పొజిషను ఒక 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్రుడు అయిపోవచ్చు నెక్స్ట్ లైఫ్లో. సో అలాగే ఎవరైనా బాగా పుణ్యం చేసుకుంటే బ్రహ్మదేవుడు కూడా అయిపోవచ్చు. ఆ అవకాశం ఉంది. ఇవన్నీ పొజిషన్స్ అన్నమాట. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. మన్వంతర అంటే ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 వస్తాయి. బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 12 గంటలు. అందులో 14 వస్తాయి మన్వంతరాలు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక ఇంద్రుడు ఉంటాడు, 3 కోటి దేవతలు ఉంటాయి. వాళ్ళందరూ మళ్ళీ మారిపోతారు ఇంకొక నెక్స్ట్ మన్వంతర. ఇప్పుడు చూడండి, మన రాజకీయ నాయకులందరూ 5 ఏళ్ళకి మారిపోతారా? అట్లాగే ఇది ఒక మన్వంతరంలో వీళ్ళందరూ మారిపోతారు. సో వాళ్ళకు వేరు పొజిషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంద్రుడు ఎవరయ్యా అంటే బలి మహారాజు అని చెప్తారు. ఆల్రెడీ సుతలా ప్లానెట్లో ఉన్నాడు. ఈ మన్వంతరం కాగానే ఆయన మళ్ళీ ఇంద్రుడు అయిపోతాడు. ఇంద్రుడు అట్లాగే ఈ హనుమంతుడు లేకపోతే అశ్వత్థామ గురించి చెప్పి ఉండవచ్చు. నాకైతే ఐడియా లేదు. భాగవతంలో మాత్రం అది లేదు. Hare Krishna Prabhuji, Namaste. Dwapara Yugam was completed 5000 years. Kali Yuga was started to 2020. But I do not understand. Please clarify. యాక్చువల్గా మీ ప్రశ్న కరెక్టే. అది ద్వాపరయుగం అంతమైంది 5000 సంవత్సరాల క్రితము. వెంటనే కలియుగం కూడా ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైంది ఇప్పుడు కాదు, 2020 కాదు, 5000 years ago ప్రారంభమైంది అన్నమాట. నిజంగా ఎప్పుడు ప్రారంభమైందంటే కృష్ణుడు ఎప్పుడైతే స్వధామోపగతే తన ధామానికి వెళ్ళిపోయాడో వెంటనే కలియుగం వచ్చిందన్నమాట. ఈ ప్లానెట్కి వచ్చేస్తుంది. ఆ కలియుగం రాకుండా ఉండాలని పరీక్షిత్ మహారాజు కూడా ప్రయత్నించారు. కానీ ఇది భగవంతుడి ఇచ్చ. అందుకని ఆ కలిపురుషుడు ఈ లోకానికి వచ్చి
తనకి ఏమంటారు ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా వ్యాప్తి చెంది, అందుకని దీన్ని కలియుగం అంటారు అన్నమాట. సో అది 5,000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంకొక 4,27,000 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడప్పుడు అది అంతం కాదు కలియుగం. సో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా చాలామంది భక్తులకు ఈ ప్రశ్నలు అనేవి ఉన్నాయి. అంటే మనం ఈ చాట్లో కూడా చూస్తున్నాం. ఇంకా చాలామంది భక్తులు కూడా అడుగుతున్నారు ఇట్లా ప్రశ్నలు మాకున్నాయనేసి. దానికి మేమేమనుకుంటున్నామంటే ఈ వచ్చే సండే అంటే రేపు కాకుండా ఎల్లుండ ప్యూర్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం పెట్టుకుందామని చూస్తున్నాం. సో మీరు భగవద్గీత మీద కానీ భాగవతం మీద కానీ లేకపోతే మీరు చేస్తున్న ఈ సాధన కృష్ణ చైతన్యం మీద కానీ ఏమైనా ప్రశ్నలు ఉంటే ఏ ప్రశ్నలైనా సరే మీరు అడగచ్చు. నేను అంటే ఎంటైర్ 1 hour 1.5 hours మనం ఈ ప్రశ్నలు ఆన్సర్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలిపోతున్నాయి అన్నమాట. సో చాలామంది భక్తులు అడుగుతున్నారు. సో ఒక సెషన్ మనం ప్రశ్నలకే పెట్టుకుందాం. మళ్ళీ ఈ భాగవతం మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు మండే నుండి. సో వచ్చే సండే మీరు అందరూ కూడా రెడీగా ఉండండి. కావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టచ్చు. నేను దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. హరే కృష్ణ ప్రభు, వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ కలిపురుష ఈస్ గోల్డ్. ఈస్ దిస్ కరెక్ట్? ఇఫ్ సో, గోల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ లక్ష్మీ స్వరూప. ప్లీజ్ క్లారిఫై. యాక్చువల్లీ కరెక్ట్. ఇనీషియల్గా కలిపురుషుడు ఒక ఆఫ్రికన్ కంట్రీలో ఎక్కడో కనిపిస్తాడు. ఎవరికి? పరీక్షిత్ మహారాజుకు. అప్పట్లో పరీక్షిత్ మహారాజు మొత్తం ప్రపంచానికే సామ్రాట్ మాట ఆయన. సో తన సామ్రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక అట్లా ఆఫ్రికన్ కంట్రీస్ అటువైపు ఈ కలిపురుషుడు కనిపిస్తాడు. ఏం చేస్తున్నాడు? ఒక ఆవుని తను ఖడ్గంతో కొట్టడానికి కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. సో ఆ సమయం అప్పుడు వెంటనే పరీక్షిత్ మహారాజా చూసి వెంటనే ఆ కలిపురుషుడిని అటాక్ చేస్తాడనమాట. ఎందుకు ఈ పాపకార్యం చేస్తున్నావు? నా సామ్రాజ్యంలో ఉండగా నీకెంత ధైర్యం అని చెప్పి తన ఖడ్గాన్ని తీసుకుని చంపడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే కలిపురుషుడు అర్థమవుతుంది, పరీక్షిత్ మహారాజులో నేను తట్టుకోలేను, ఆయన మీద నేను విజయం సాధించలేను అర్థమయ్యి వెంటనే కాళ్ళ మీద పడిపోతాడు. పరీక్షిత్ మహారాజు యొక్క కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటూ శరణాగతి పొందుతాడు. నిజమైన క్షత్రియుడు అంటే ఎవరైనా కాళ్ళ మీద పడి శరణాగతి కోరితే కాదనలేడన్నమాట. సో అప్పుడు పరీక్షిత్ మహారాజు వెంటనే ఏమంటాడంటే, సరే నీకేం కావాలి అని అడిగితే కలిపురుషుడు ఏమంటాడంటే, నీ సామ్రాజ్యంలో నాకు ఎక్కడైనా నివసించడానికి ఒక ప్రదేశాన్ని చూపించు అంటాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆలోచించి సరే ఎక్కడైతే 4 ప్లేసులు చెప్తాడనమాట. ఎక్కడైతే మాంసభక్షణం ఉంటుందో, ఎక్కడైతే లిక్కర్ ఇంటాక్సికేషన్ ఉంటుందో, ఎక్కడైతే అక్రమ సంబంధాలు ఉంటాయో, ఎక్కడైతే జూదం నడుస్తుందో ఈ 4 ప్రదేశాల్లో నువ్వు వెళ్ళి నివసించు అని చెప్తాడు కలి. అప్పుడు కలిపురుషుడు ఆనందపడతాడు. ఓహో అనేసి మొత్తం సామ్రాజ్యాన్ని అంతటినీ వెతుకుతాడు. పరీక్షిత్ మహారాజు యొక్క సామ్రాజ్యం ఎంత గొప్పదంటే కలిపురుషుడికి నివసించడానికి ఎక్కడా చోటు దొరకదు. ఎందుకంటే ఈ ఎక్కడ జరగట్లా. 5,000 సంవత్సరాల్లో ఎంత డిగ్రేడేషనో చూడండి. ఇప్పుడు ఏ సందులోకి పోయినా ఏ కనిపిస్తుంటాయి. సో అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి పరీక్షిత్ మహారాజు మళ్ళీ ప్రార్థిస్తాడు, నీ సామ్రాజ్యంలో ఎక్కడా లేదు ఇవి, నేనేం చేయాలంటే అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆలోచించి సరే ఎక్కడైతే బంగారం భగవంతుడి సేవలో ఉపయోగించని బంగారం ఉంటుందో, ఎక్సెస్ బంగారం ఉంటుందో, ఆ భగవంతుడి సేవలో ఉపయోగించినది ఆ బంగారంలో నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడనమాట. సో ఆ రకంగా పరీక్షిత్ కలిపురుషుడు ఈ బంగారంలోకి ప్రవేశిస్తాడు. అందుకనే బంగారం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఈ 4 వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇది జూదాలు ఇవి అవి అన్నీ వచ్చేస్తాయి చూడండి. అందుకనే మనకేమన్నా బంగారం ఉంటే దాన్ని
భగవంతుడి సేవలో ఉపయోగిస్తాం అన్నమాట. అందుకని ఇక్కడ చూడండి, బంజారా హిల్స్లో మేము కట్టింది గోల్డెన్ టెంపుల్, మొత్తం బంగారం అంతా కూడా నరసింహస్వామికి వాడేసాం. సో అందుకనే అట్లాంటి బంగారం అన్నమాట. సో మీరు భక్తులైతే మీ శరీరం మీద ఉండొచ్చు బంగారం, పర్లేదు. భక్తుల జోలికి ఏం మనకేం కంగారు అవసరం లేదు. విష్ణు సేవలకి మనం ఉపయోగిస్తే కంగారు ఏం అవసరం లేదన్నమాట. ఆ రకంగా మనం బంగారాన్ని వాడుకోవాలి, లేకపోతే అది మన వినాశనానికి దారితీస్తుందన్నమాట. లక్ష్మీ స్వరూపమా కాదా బంగారం? ఏ డబ్బైనా సరే, ఏ బంగారం అయినా సరే, సిల్వర్ అయినా సరే, ఏదైనా సరే, ఇదంతా లక్ష్మీ స్వరూపమే. కానీ లక్ష్మిని ఎవరి సేవలో వాడాలి? ఆ విష్ణు, ఆ నరసింహ, ఆ కృష్ణుడు. ఇది సీక్రెట్ అన్నమాట. సో మీరు దాన్ని మన భగవంతుడు సేవలో వాడుతుంటే ఆటోమేటిక్గా అది లక్ష్మి, లేకపోతే కలి వచ్చి కూర్చుంటుంది. వాడు వచ్చి కూర్చుంటే మనం తొక్కేస్తాడు, మాయా. అది పరిస్థితి. సో ప్రభు 5000 years ago, Vyasa Bhagavan wrote Vedas and Puranas. I heard that during Buddha time, people will be misutilizing Vedas. Before Buddha incarnation, people would follow Vedas as it is. కరెక్టే. 5000 సంవత్సరాల క్రితము ఈ వేదాలన్నిటినీ కూడా వ్యాసదేవులు రాశారు, అంటే రైటింగ్లో పెట్టారు. వేదాలు క్రియేషన్ నుండే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తును సృష్టించాడో భగవంతుడు, దాంతోపాటుగా వేదాలను కూడా ఇచ్చాడు. ఈ భౌతిక జగత్తులో మనం ఎట్లాగా ప్రవర్తించాలి, ఎట్లాగా ఆనందంగా బతకచ్చు, ఇవన్నీ వివరాలు రాస్తూ ఆ వేదాలను మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఎప్పుడో క్రియేషన్ బిగినింగ్లోనే బ్రహ్మదేవుడికి ప్రసాదించాడు. ఆ వేదాలన్నీ కూడా అలా వస్తున్నాయి సంప్రదాయంలో. కానీ కలియుగం ముందర ఈ వ్యాసదేవులు ఏం గమనించారు అంటే, కలియుగంలో ఉండే ప్రజలందరికీ కూడా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందని చెప్పి వాటిని అన్నింటినీ రైటింగ్లో రాశారన్నమాట. వినాయకుడు వారి యొక్క హెల్ప్ తీసుకుని వ్యాసదేవుడు అన్నీ రైటింగ్లో పెట్టేశారు. మరి బుద్ధుడు వచ్చినప్పుడు ఏమైందంటే, అప్పటికి ఆల్రెడీ ఈ వైదిక సంస్కృతి కాస్త డిటోరేట్ అయ్యిందన్నమాట. కలి ప్రభావం వలన అన్నీ తగ్గిపోయి, అప్పట్లో ఆల్మోస్ట్ ప్రతి టెంపుల్ కూడా వాళ్ళు ఒక స్లాటర్ హౌస్ కింద మార్చేశారు, యానిమల్స్ని చంపడం. సో బుద్ధుడు వచ్చినప్పుడు వీళ్ళ ఈ జంతువుల మీద ఉన్న క్రూరత్వాన్ని చూసి వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ జనాలకు చెప్తుంటారన్నమాట, దీన్ని ఆపేయండి, ఇది మంచిది కాదని చెప్తే, అప్పుడు వాళ్ళు ఏం చూపించేవారయ్యా అంటే, చూడు వేదాల్లో కూడా ఉంది కదా జంతు బలులు, జంతువులను చంపడం, ఇదంతా ఉంది కదా, సో నువ్వెవరు చెప్పడానికి అనేసి వాళ్ళు బుద్ధుడు చెప్పిన వాక్యాల్ని పాటించట్లా. అప్పుడు బుద్ధుడు ఏమన్నారు అంటే, సరే నేను వేదాలని నమ్మను, రిజెక్ట్ చేసేస్తున్నానని చెప్పి వేదాలను పక్కన పెట్టేస్తాడు ఆయన. పెట్టి అహింస పరమోధర్మ అనేసి, అహింస మాత్రమే పరమోధర్మము అని చెప్పేసి ఇస్తాడనమాట. అంటే అది టైం ప్లేస్ సర్కమ్స్టాన్స్కి చెందిన వాక్యం అన్నమాట. సనాతన ధర్మం కాదు అది, ఏదో టైం ప్లేస్. అంటే ఆ క్రూరత్వాన్ని తగ్గించడానికి, ఎందుకంటే ఇంకా జంతువుల్ని లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళు క్రూరంగా చంపుతూ ఉంటే వాళ్ళకి దేవుడు అంటే అర్థం కాదనే ఉద్దేశంతో బుద్ధుడు ఏమంటాడు అంటే, సరే ఇవన్నీ ఆపేసేయండి, అహింస పరమోధర్మ ఇది మాత్రం పాటించండి, గ్రాడ్యువల్గా మళ్ళీ డెవలప్ అవుదురుగానిలే అన్న ఉద్దేశంతో ఇచ్చిన సూత్రం మాట అది. ఆ రకంగా ఆ మతం వచ్చింది. అది టెంపరీ బేసిస్ మాత్రమే. సనాతన ధర్మం అంటే వేదాలు ఉండాలి, భగవద్గీత భాగవతాలు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. Now, Hare Krishna Prabhuji, why coffee and tea should be avoided for spiritual advancement? అంటే మనం భక్తిలో సీరియస్గా అవుతున్న కొద్దీ ఏ ఇంటాక్సికేషను మనం తీసుకోం. ఇంటాక్సికేషన్ అంటే లిక్కర్ కానీ, అట్లాంటి మాదక ద్రవ్యాలు కానీ అట్లాంటివి తీసుకోం. ఇంకా బాగా మనం ఈ భక్తిలో పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, మైల్డ్ ఇంటాక్సికేషన్ కూడా మనం తీసుకోం. సో కాఫీ కెఫీన్ అని ఉంటుంది, అది కాస్త మైల్డ్ ఇంటాక్సికెంట్ అన్నమాట, దాన్ని కూడా అవాయిడ్ చేస్తారన్నమాట. కానీ మీరు ఇనిషియల్గా మనం వరీ కావాల్సింది ఏంటంటే, ఈ భక్తిలో మనం ప్రోగ్రెస్ కావడానికి
ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నేను ఎంత చేయగలను, 1 రౌండో 2 రౌండ్లో 4 రౌండ్ అట్లా చేసుకోండి. మనం బాగా భక్తిలో బాగా పెరిగిన తర్వాత వెంటనే ఎటువంటి ఈ ఇంటాక్సికేషన్స్ అన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేయచ్చు. Hare Krishna Prabhu, how we got Bhagavad Gita scripture as Vedavyas was not present during Kurukshetra battle? Kindly explain. సో ఇక్కడ భగవద్గీత చెప్తున్నప్పుడు కృష్ణుడు దాన్ని సంజయుడు దాన్ని చూడగలుగుతున్నాడు అన్నమాట. ఢిల్లీలో ఉండి సంజయుడు అదంతా చూస్తున్నాడు. అంతేకాదు, సంజయుడు ఎట్లా చూడగలిగాడు? భగవద్గీతలో నాకు చెప్పబడింది వ్యాస ప్రసాదేన, వ్యాసదేవుడి యొక్క మెర్సీ, ఆయన కృప వలన ఆ సంజయుడికి ఆ దివ్య దృష్టి వచ్చి కురుక్షేత్రంలో జరుగుతున్నదంతా చూసి ధృతరాష్ట్రుడికి చెప్పుతున్నాడు అన్నమాట. సో భగవద్గీతను కృష్ణుడు చెప్తున్నప్పుడు సంజయుడు కూడా వినగలుగుతున్నాడు. మరి సంజయుడు ఎట్లా వినగలుగుతున్నాడు? వ్యాసదేవుడి యొక్క కృప వలన. ఆ వ్యాసముని కూడా వినగలుగుతున్నాడు కాబట్టే సంజయుడు కూడా వినగలిగాడు, అంటే తను తెలుసుకోగలిగాడు అనమాట. సో ఆ భగవద్గీత జరుగుతున్నప్పుడే వ్యాసదేవుడికి కూడా అది తెలుసు. భగవద్గీత అంతా కూడా ఆయన కూడా విన్నాడు. విని ఆ మహాభారతాన్ని కంపైల్ చేస్తున్నప్పుడు ఆ మహాభారతంలో మధ్యలో ఆ భగవద్గీతను పెట్టారన్నమాట. ఎందుకంటే మహాభారతం అంటే ఆ యుద్ధం కూడా వస్తుంది కదా, ఆ యుద్ధరంగాన్ని చెప్తున్నప్పుడు ఆ భగవద్గీతను కూడా ఆయన సమకూర్చగలిగారు. సో వ్యాసదేవుడు కూడా విన్నారు, ఆయన శిష్యుడు సంజయుడు కూడా విన్నాడు, అర్జునుడు విన్నాడు, కృష్ణుడు చెప్పింది చాలామంది విన్నారు. దాన్ని ఆ మహాభారతంలో ఆయన కంపైల్ చేశారు. ఈ ఋషులు అంటే వ్యాసదేవుడు కానీ సంజయుడు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంత శక్తిమంతులు అంటే ఒక్కసారి వింటే చాలు, ఇంకేం అవసరం లేదు, పర్మనెంట్గా వాళ్ళకి గుర్తుంటుందన్నమాట. అట్లాంటి మెమరీస్ మనకు లేవు కాబట్టే వ్యాసదేవుడు రైటింగ్లో పెట్టాల్సి వచ్చింది. లేకపోతే అంతకుముందు వరకు కూడా జస్ట్ గురువు నుండి ఒకసారి వింటారు, వెంటనే అంత అర్థమైపోతుంది అన్నమాట. అది సిస్టమ్. ఈవెన్ నౌ ఇన్ కలియుగా సుఖదేవ్ మహర్షి డూయింగ్ పారాయణం ఇన్ నైమిషారణ్యం. అంటే నైమిషారణ్యం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడే మనకి శ్రీమద్ భాగవతాన్ని ఇవ్వబడింది. అంటే శోతగోస్వాములు వారు చెప్పారు. సో అట్లాంటి ప్రదేశాల్లో ఆ మహాభక్తులు ఎల్లప్పుడూ నివసిస్తారు. వాళ్ళు పారాయణం చేస్తూ ఉంటారు, మనం వినకపోవచ్చు, కానీ వాళ్ళు ఆల్వేస్ ఉంటారన్నమాట. ఇప్పటికీ వ్యాసదేవుడు ఉన్నారు, ఇప్పటికీ గొప్ప భక్తులు ఉంటారు, ఇప్పటికీ మన ప్రభుపాదుల వారు కూడా ఉన్నారు. ఆయన విగ్రహ రూపంలో ఉన్నారు, ఆయన ఇచ్చిన పుస్తకాల్లో ఆయన నివసిస్తూనే ఉంటారు. గొప్ప భక్తులు ఎప్పుడూ కూడా చనిపోరు, వాళ్ళు ఇచ్చిన పుస్తకాల్లో లేకపోతే వాళ్ళు ఇచ్చిన విగ్రహ రూపంలో వాళ్ళు ఉంటూనే ఉంటారన్నమాట. త్వరగా చనిపోతే మంచి వాళ్ళని దేవుడు త్వరగా వెళ్ళారు అంటారు. ఎందుకు? పెరాలసిస్ లాంటిది వస్తే కర్మని అనుభవిస్తున్నారు అంటారు. ఎందుకు? యాక్చువల్గా మనకి మన జీవితంలో ఏ డిసీజ్ వచ్చినా సరే, పెరాలసిస్ అనే కాదు, కరోనా అనే కాదు, ఏ డిసీజ్ వచ్చినా సరే యాక్చువల్గా అది మన కర్మ ఫలితమే. సో తెలుసో తెలియకో మనం కొన్ని కర్మలు చేసుంటాం, దాని ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ ఎవరైతే భగవంతుడు శరణాగతి తీసుకుంటారో కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి బాజ, అప్పుడేమవుతుందంటే మన యొక్క కర్మ తగ్గించబడుతుంది అన్నమాట. భగవంతుడి యొక్క కృప వలన కర్మని నాశనం చేయడమే కాదు, కొన్నిటిని తగ్గిస్తారు, కొన్ని నాశనం చేసేస్తారన్నమాట కర్మని. సో అందుకని మనకి ఏ జబ్బు వచ్చినా సరే యాక్చువల్గా అది కర్మ. ఒక పెరాలసిస్ ఒకటే కాదు, ఏది వచ్చినా సరే దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారన్నమాట. అప్పుడప్పుడు ఈ లైఫ్లో మనం బాగానే గడుపుంటాం, ఈ లైఫ్లో మంచి జీవితాన్ని మనం గడుపుంటాం, ఎటువంటి పాపాలు చేయకుండా. కానీ ప్రారబ్ధ అంటే పూర్వజన్మల్లో కూడా వచ్చే కర్మ కూడా మన మీదకి వచ్చి పడే అవకాశం ఉంది. అందుకనే ఈ మనం భక్తి మార్గాన్ని ఎంచుకుని
ఆ నారాయణు, ఆ నరసింహ, ఆ కృష్ణుడిని మనం శరణాగతి తీసుకోవాలి. వెంటనే వీటి నుండి మనకు విముక్తి కలుగుతుందన్నమాట. తర్వాత మనం మరణించడం అనేది అది కూడా కర్మానుసారము. తల్లి గర్భంలో ఉండగానే రాసేసారంటారు చూడండి, బ్రహ్మరాత అంటారు చూడండి. యాక్చువల్గా అది కరెక్టే. మన ప్రీవియస్ లైఫ్లో మన కర్మానుసారము మనకి ఈ లైఫ్లో ఎట్లాంటి శరీరం వస్తుంది అని నిర్ణయం అవుతుందన్నమాట. ఎట్లాంటి శరీరం వస్తుందని ఆ శరీరం మనకి ఇచ్చినప్పుడే ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది అని డిసైడ్ అయిపోతుంది. అది కర్మ ఫలితం అన్నమాట. యాక్చువల్గా ఏం డిసైడ్ అవుతుందంటే మన బ్రీదింగ్ సైకిల్స్ ఎన్ని ఉంటాయి అని డిసైడ్ అయిపోతుంది. మనం ఒక్కొక్క బ్రీదింగ్ చేస్తుంటే ఆ సైకిల్ తగ్గుతూ వస్తుంటుంది. ఒక 100 బ్రీదింగ్ సైకిల్స్ అనుకోండి, అనగానే ఒకటి తగ్గిపోతున్నాడు, 99 మిగిలినాయి. ఇంకొకటి చేయగానే 98. అలా అలా వస్తూ వస్తూ 0 కాగానే ఆత్మ ఆ శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇది ఒక మెషిన్ లాంటిది, అంతే. మెషిన్ మాత్రం. ఈ మెషిన్కి బ్రీదింగ్ సైకిల్స్ అని ఉంటాయి. ఆ సైకిల్స్ పూర్తి కాగానే మనం బయటకు వచ్చేయాల్సి వస్తుంది. చూడండి, ఇది డెత్ అంటే. సో ఆ డెత్ కూడా ఏ రకంగా వస్తుందని కూడా రాయబడి ఉంది. అది కూడా రాయబడుతుంది అన్నమాట బిగినింగ్లోనే. ఈ కర్మ గురించి మనం బాగా డీటెయిల్డ్గా ఒక సెషన్లో కూడా మాట్లాడుకోవచ్చు. Prabhuji, what is that? Hare Krishna, Prabhuji, please arrange to publish all congregation details in Hyderabad. We were relocated but unable to find nearby congregation. మీరు ఇక్కడ ఈ వాట్సాప్ గ్రూప్ కానీ మీరు ఏమైనా ఎన్రోల్ చేసుకుంటే మాకు ఇక్కడ కాంగ్రిగేషన్ ప్రీచింగ్ ఉంది, అందులో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. యూ కెన్ కాంటాక్ట్. Prabhuji, born in Shaivite tradition, can I take this Brahma Madhva Gaudiya Sampradaya? Also please clarify, can I practice KC and do the Purohit job which involve puja to demigods? Certainly. మీరు ఈ ఫిలాసఫీని అంతా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే శివుడికి, దేవతలకు ఇంకా ఏమంటారు డీప్గా మీరు ఆ వర్షిప్ చేయొచ్చు అన్నమాట. మీరు పురోహితులైతే చేసుకోవచ్చు. అంటే మనకి లైవ్లీహుడ్ కోసం ఏదో ఒక మనం కొంత కర్తవ్యాలను చేయాల్సి వస్తుంది. అది ఫ్యాక్టరీలో పనిచేయడమో, లేకపోతే ఒక ఇంజనీరో, డాక్టరో, లాయరో అది అవచ్చు, లేకపోతే ఒక దేవత పూజారి కింద మనం చేయాల్సి వస్తుంది. కానీ ఆ లోన మీరు ఆ కృష్ణ భక్తిని పెంచుకోండి, చక్కగా చాంటింగ్ చేసుకోండి. నిజంగా ఆ దేవత యొక్క పొజిషన్ ఏమిటని అర్థమవుతుంది. ఆ రకంగా మీరు వచ్చిన వాళ్ళకు కూడా చెప్పచ్చు అన్నమాట, ప్రచారం చేయొచ్చు. In Mahabharata, Aisa Parashuram gave Sudarshan Chakra to Krishna while returning from Sandipani Muni after his education was completed. How it has been to Parashurama. యాక్చువల్గా సుదర్శన అనేది భగవంతుడి చేతిలో ఉండే ఆయుధం మనకందరికీ తెలుసు. సుదర్శన అనేది ఒక పర్సనాలిటీ కూడా. యాక్చువల్గా భగవంతుడు చేతిలో ఉన్నది సుదర్శనం కావచ్చు, కాంక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా పర్సనాలిటీస్.